ఇవాళ మన మ్యాథమెటిక్స్ లో పార్ట్నర్షిప్స్ భాగస్వామ్యాలు అనే టాపిక్ డిస్కస్ చేద్దాం. ముందుగా భాగస్వామ్యం అంటే ఏంటని తెలుసుకున్నాం. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి చేసే వ్యాపారమే భాగస్వామ్యం అంటారు. అంటే ఇద్దరు ఆర్ మోర్ దెన్ 2 మెంబర్స్, 3 or 4 or 10 మెంబర్స్ కలిసి చేసే దాన్ని మనం భాగస్వామ్యం అంటాం. ఈ భాగస్వామ్యాలు రెండు రకాలు అన్నమాట. ఒకటి సాధారణ భాగస్వామ్యం, ఇంకోటి సంయుక్త భాగస్వామ్యం. సాధారణ భాగస్వామ్యం అంటే ఏంటంటే పెట్టుబడులు పెట్టిన అంటే ఇద్దరు కానీ అంతకంటే ఎక్కువ వ్యక్తులు పెట్టుబడులు పెట్టిన కాలాలు సమానం అన్నమాట. ఓన్లీ పెట్టుబడులు మాత్రమే డిఫరెంట్ గా ఉంటాయి. సో అలాంటప్పుడు సాధారణ భాగస్వామ్యంలో లాభాలను కేవలం పెట్టుబడుల నిష్పత్తిలో మాత్రం పంచుకుంటారు, ఎందుకంటే కాలాలు సమానం. నెక్స్ట్ సంయుక్త భాగస్వామ్యంలో పెట్టుబడులు పెట్టిన కాలాలు వేరు. అంటే దీనికి డిఫరెన్స్, పెట్టుబడులు పెట్టిన కాలాలు సమానమైన సాధారణ భాగస్వామ్యం, సంయుక్త భాగస్వామ్యం అయితే పెట్టుబడులు పెట్టిన కాలాలు వేరుగా ఉంటాయి. సో సంయుక్త భాగస్వామ్యంలో లాభాలు ఎలా పంచుకోవాలి? లాభాలను పెట్టుబడి మరియు కాలాల లబ్ధాల నిష్పత్తిలో పంచుకోవాలి. ఇప్పుడు మనం మోడల్స్ తెలుపుతాం. ఫస్ట్ మోడల్, వినయ్ గోపీలు వరుసగా 12,000, 18,000 రూపాయలు పెట్టుబడితో ఒక వ్యాపారం ప్రారంభించింది. వారి వార్షిక లాభం 25,000 రూపాయలు అయినా గోపి వాటా ఎంత అడిగింది. అంటే ఇలా ఓన్లీ వాళ్ళు పెట్టుబడి పెట్టిన అమౌంట్ ఇచ్చారు కానీ కాలాలు మాత్రం తీయాలి. అంటే ఇది సాధారణ భాగస్వామ్యం. దీని ఆన్సర్ మనం ఎలా చేయాలంటే, ఇప్పుడు లాభాల నిష్పత్తి ఎట్లా పంచుకోవాలి? సాధారణ భాగస్వామ్యం పెట్టుబడుల నిష్పత్తి. పెట్టుబడులు అంటే 12,000 ఈస్ట్ 18,000. వినయ్ గోపి ఇది క్యాన్సర్ 6 అంటే 2:3 రేషియోలో పంచుకోవాలి. దీని వార్షిక లాభం ఎంత? 25,000. అంటే గోపి వాట ఎంత? గోపి వాట 3 పార్ట్స్ అంటే 3/2+3 అంటే మొత్తం 5 పార్ట్స్. 3/5 into 25,000 అంటే 5 అంటే మొత్తం 3 into 5,000 15,000. అంటే మన సాధారణ భాగస్వామ్యంలో ఇప్పుడు ఇలా వార్షిక లాభం 25,000 అయితే గోపికి వచ్చే ఆదాయం ఎంత? 15,000. ఓకేనా? నెక్స్ట్, ఒక వ్యాపారంలో A, B, Cలు వరుసగా 20,000 రూపాయలు, 30,000 రూపాయలు, 40,000 రూపాయలు పెట్టుబడి పెట్టింది. వారి వార్షిక ఆదాయం 63,000 రూపాయలు. వచ్చిన C వాటా ఎంత అని అడిగాడు. ఇందాకేమో ఇద్దరు ఉన్నారు పార్ట్నర్స్, ఇక్కడ 3 పార్ట్నర్స్. ఇప్పుడు ఇక్కడ కూడా కాలాలు సమానం. సో ఇది కూడా సాధారణ భాగస్వామ్యం. ఇప్పుడు వీటి వార్షిక ఆదాయం ఏ నిష్పత్తిలో పంచుకోవాలి? పెట్టుబడుల నిష్పత్తి. సో ఆటోమేటిక్గా A/B/C ఈక్వల్ టు 20,000 ఈస్ట్ 30,000 ఈస్ట్ 40,000. 10,000 అంటే దీని నిష్పత్తి రేషియో ఏమైతుంది ఫ్రెండ్స్? 2:3:4 అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది C వాటా గేమ్. అంటే C వాటా 4 అంటే 4/4+3 7+2 9 మొత్తం ఖర్చు 9 ఇంటూ వచ్చిన లాభం ఎంత అన్నాడు? 63,000 63,000 9 అంటే 9/7 అంటే 4 into 7,000 అంటే 28,000. ఇప్పుడు మన Cకి వచ్చిన వాటా 28,000. ఇప్పుడు నెక్స్ట్ మనం ఒక వ్యాపారంలో A, B, Cల పెట్టుబడులు వరుసగా 12,000, 18,000, 24,000. సంవత్సరం చివరన C వాటా A వాటా కన్నా 12,000 ఎక్కువ అయినా B వాటా ఎంత అని ఇక్కడికి క్వశ్చన్ మోడల్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మన ఫస్ట్ వాళ్ళ నిష్పత్తి కలుపుతున్నాం. A/B ఏమైతే 12,000:18,000:24,000 అంటే 6 అన్ని 3 క్యాన్సిల్ అయితే కాబట్టి డైరెక్ట్ స్టెప్ వేస్తున్నా. 6×12 6×18 6×4. ఓకేనా? అంటే A/B/C అనేది 2:3:4 అవుతుంది. ఇప్పుడు ఇది సంవత్సరం చివరన C వాటా A వాటా కన్నా 12,000 ఎక్కువ. ఇది CA. ఈ డిఫరెన్స్ ఎంత? 4-2 అంటే 2 భాగాలు అనేది ఎంత? 12,000 సమానం. అయినా B
బి వాటా అనుకోండి. ఇప్పుడు ఒక భాగం వాల్యూ వస్తే బి వాటా ఆటోమేటిక్గా వస్తుంది. 2 into 6 అంటే 1 part ఒక భాగం ఈక్వల్ టు 6000 అయినప్పుడు బి వాటా ఏంటంటే 3 parts. బి వాటా 3 into 6000 అంటే 18,000. ఓకేనా. నెక్స్ట్ ఒక వ్యాపారంలో ఏ కామా బి కామా సి ల పెట్టుబడులు 15,000, 20,000, 25,000. వారి సంవత్సర ఆదాయం 72,000 అయినా సి వాటా ఏ వాటా కంటే ఎంత ఎక్కువ అని అడుగుతుంది. ఫస్ట్ సేమ్ సింగల్గా మనం వీటి రేషియో నిష్పత్తి పెట్టుబడులు లాభాల నిష్పత్తి ఎంత నుండి 15,000 20,000 25,000 అంటే 5 3 15 5 4 20 5 5 25. నేను డైరెక్ట్ స్టెప్ వేసుకున్నా. మీరు కూడా ఎగ్జామ్ సాధ్యమైనంత వరకు స్టెప్స్ అవాయిడ్ చేయడమే ట్రై చేయండి. వారి సంవత్సర ఆదాయం ఎంత 72,000 అట. అయినా సి వాటా ఏ వాటా కంటే ఎంత ఎక్కువ అంటున్నాడు. సి వాటా ఏ వాటా కంటే ఎంత ఎక్కువ ఉందండి. ఇప్పుడు 5 - 3 5 - 3 అంటే 2 parts 2 భాగాలు 2 బై మొత్తం 5 + 4 + 3 9 3 12 అంటే మొత్తం భాగాలు 12 ఇంటూ 72,000 మొత్తం లాభం మొత్తం సంవత్సరాలు 12 ఎక్కం 12 లాభం అంటే 2 ఆరు 12,000. ఓకేనా. ఇప్పుడు సి వాటా ఏ వాటా కంటే ఎంత ఎక్కువ అంటే 12,000 ఎక్కువ. నెక్స్ట్ మోడల్ 3. ఒక వ్యాపారంలో శ్రీను 10,000 రూపాయలని 4 నెలల పాటు అనేది 12,000 రూపాయలని 5 నెలలు పెట్టుబడిగా పెట్టేది. వారి లాభం 30,000 రూపాయలైనా అని వాటా ఎంత అని వీడు. ఇక్కడేమో ఇప్పటివరకు చేసిన క్వశ్చన్స్ అనేది సాధారణ భాగస్వామ్యం. ఎందుకంటే కాలాలు సమానం, ఇక్కడ కాలాలు చేంజ్ అయిపోయాయి. సో ఇది సంయుక్త భాగస్వామ్యం. సంయుక్త భాగస్వామ్యం అంటే ఏం చేసినా పెట్టుబడి మరియు కాలాల అర్థాల నిష్పత్తులు మనం మర్చిపోవచ్చు. ఇప్పుడు శ్రీను ఎంత మన శ్రీను 10,000 రూపాయలని ఎన్ని రోజులు పెట్టిను 4 నెలలు అంటే ఇంటూ 4 ఈస్ట్ అని 12,000 రూపాయలు ఎన్ని నెలలు పెట్టిండు 5 నెలలు 12,000 ఇంటూ 5. ఓకేనా. ఇప్పుడు ఏమైతే 2 5 2 6 5 5 క్యాన్సర్ 2 3 అంటే 2:3 అంటే లాభం ఎంత నిష్పత్తి ఉంచుకోవాలి 2:3 నిష్పత్తి ఉంచుకోవాలి. మనకు కావాల్సిన అనిల్ వాటా ఏమైతుందండి మీకు అనిల్ వాటా అంటే 3/2 + 3 5 ఇంటూ 30,000 అంటే 5 ఎక్కం 5 6 అంటే మొత్తం 3 6 18,000. సెకండ్ కామా ఏ కామా బిలు 20,000, 30,000 పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించింది. 6 నెలల తర్వాత బి వ్యాపారం నుండి వెళ్ళిపోయాడు. వారి వార్షిక ఆదాయం 42,000 అయినా ఏ వాటా ఎంత అని అంటే బి మధ్యలో వెళ్ళిపోయాడు. ఏ ఒక్కడే సంవత్సరం పాటు కొనసాగాడు. ఇప్పుడు ఆన్సర్ ఏమిటి? ఈ సంయుక్త భాగస్వామ్యం అంటే మనం ఏ నిష్పత్తులు పంచుకోవాలి పెట్టుబడి మరియు కాలాల అర్థాల నిష్పత్తులు పంచుకోవాలి. ఏ పెట్టుబడి ఎంత 20,000 ఇంటూ ఎన్ని రోజులు మొత్తం 12 నెలలు ఉన్నాం. ఈస్ట్ బి పెట్టుబడి 30,000 ఇంటూ ఎన్ని రోజులు 6 నెలల తర్వాత వెళ్ళిపోయింది కాబట్టి 6 months మాత్రం. సో 4 ఓకేనా. అప్పుడు ఈస్ట్ బి ఏమైందండి 4:3 వారి వార్షిక ఆదాయం 42,000 అయినా ఏ వాటా ఎంత అంటుంది. ఇప్పుడు ఏ వాటా ఏమవుతుంది ఏ అంటే 4/4 + 3 మొత్తం 7 ఇంటూ వార్షిక ఆదాయం 42,000 7 ఎక్కం 7 6 అంటే మొత్తం 24,000. ఓకే. నెక్స్ట్ ఏ కామా బిలు 20,000 రూపాయలు 30,000 రూపాయల పెట్టుబడితో ఒక వ్యాపారం ప్రారంభించింది. 6 నెలల తర్వాత బి వ్యాపారం నుండి వెళ్ళిపోయాడు. అదే సమయంలో సి 40,000 రూపాయల పెట్టుబడితో ఒక వ్యాపారం చేయడం. వార్షిక ఆదాయం 66,000 అయినా ఏ వాటా ఎంత అని అడిగాడు. ఇప్పుడు ఏ కామా బిల్లు 20,000 రూపాయల పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించాడు. 6 నెలల తర్వాత బి వెళ్ళిపోయినప్పుడు దాన్ని ఎవరు భర్తీ చేసారు సి. ఓకేనా. ఇప్పుడు ఏ ఈస్ట్ బి ఈస్ట్ సి
ఏ ఒకడే 12 నెలలకు మూడు సాయం కాబట్టి ఏ అంటే ఏ ఇష్టం ఏమవుతుంది 20,000 ఇంటూ 12 బి ఎంత పెట్టుబడి 30,000 ఇంటూ ఎన్నో ఉన్నాడు 6 మంత్స్ ఉన్నాడు ఇంటూ 6 ఇష్టం సి ఎన్నో ఉన్నాడు 40,000 సి అన్నాడు ఎట్లా వచ్చిండు బి వెళ్ళిపోయిన తర్వాత వచ్చిండు 6 నెలలు పోయిన తర్వాత అంటే మిగిలిన సంవత్సరం మిగిలింది ఇంకా 6 నెలలు ఓకేనా ఇప్పుడు క్యాన్సిల్ చేయండి ఇప్పుడు వారి వార్షిక ఆదాయం ఎంత 62,000 ఆయన ఏ వాటా ఏ వాటా ఏమైందంటే సేమ్ 4/4+3 7+4 11 into 66,000 అంటే షార్ట్ కే అని వస్తున్నాను కే అంటే 1000 ఇండికేట్ ఇస్తాను అందుకని ఈజీ ఉంటుంది 11 into 11 6 అంటే 4 into 6 24 అంటే 24K అంటే 24,000 ఒక వ్యాపారంలో ఏ అనే వ్యక్తి 32,000 రూపాయలను 4 నెలల పాటు బి అనే వ్యక్తి 51,000 3 నెలల పాటు సి అనే వ్యక్తి 25,000 5 నెలలు పెట్టుబడిగా పెట్టింది వారి లాభాలు వార్షిక లాభం 83,200 రూపాయలట బి వాటా అయిందా ఇప్పుడు బి వాటా మన ఫస్ట్ వాళ్ళ నిష్పత్తి వార్షిక ఆదాయం పంచుకునే నిష్పత్తిని అనుకోవాలి A/B/C అనుకోవాలి ఏ అంటే 32,000 వెయ్యి అంటే మన కే షార్ట్ కట్ 32K ఇంటూ 4 మంత్స్ బి ఎంత 51K ఇంటూ 3 మంత్స్ 27,000 and 27K ఇంటూ 5 ఓకేనా ఈ కే 1,000 క్యాన్సిల్ అయిపోయింది ఇప్పుడు ఇంకేమైనా క్యాన్సిల్ చూసుకోవాలి ఏమైనా అవుతుందా ఏం కాదు 4 4 12 20 ప్లస్ 3 3 3 5 15 ప్లస్ 5 5 5 10 13 అంటే మొత్తం 5 సో ఇది నిష్పత్తి ఇంత నిష్పత్తిలో వల్ల ఈ లాభాన్ని మర్చిపోవాలి ఓకేనా బి వాటా ఏమవుతుందండి బి ఈక్వల్ టు 153 మొత్తం ఏమవుతుందండి 2 11 5 16 1 3 4 5 9 2 11 1 1 2 2 1 3 1 4 4 16 416 ఇంటూ వార్షిక లాభం ఎంత 83,200 ఓకేనా ఈ 416 ఒకటి 842 ఇంటూ 200 అంటే మొత్తం ఎంత అవుతుందండి 2 3 6 2 5 10 2 ఎకం 2 3 30,600 సో బి వాటా 30,600 నెక్స్ట్ ఒక వ్యాపారంలో ఏ మీద పెట్టుబడి నిష్పత్తి 4:5 6 నెలల తర్వాత ఏ తన పెట్టుబడిని సగానికి అదనంగా పెట్టుబడిగా పెట్టింది కానీ బి తన పెట్టుబడిలో 1/5వ వంతు వెనక్కి తీసుకున్నాడు సంవత్సరం చివరన వాళ్ళ లాభాన్ని ఏ నిష్పత్తిలో పంచుకోవాలి వారి వార్షిక ఆదాయం 38,000 రూపాయలైనా ఏ వాటా ఎంత అని ఇప్పుడు ఫస్ట్ వాళ్ళ లాభాన్ని ఏ నిష్పత్తిలో పంచుకోవాలని అనుకోవాలి A/B ఏమవుతుందండి వాళ్ళ పెట్టుబడి నిష్పత్తి ఇచ్చింది 4:5 ఇచ్చింది అంటే 4 ఇక్కడ 5 4:5 ఓకేనా ఇప్పుడు 6 నెలల వరకు సేమ్ పెట్టుబడి ఏది 6 నెలల తర్వాత ఏదైనా పెట్టుబడి అదనంగా సగానికి పెట్టుబడి ఎక్కువ పెట్టిందంట అంటే 4 సగం ఎంత అంటే 2 అంటే అదనంగా అంటే 4+2 4+2 ఏమవుతుంది 6 ఇంటూ సంవత్సరంలో మిగిలిన 6 నెలల కోసం ఇంకా మిగిలింది ఎంత 6 నెలలు ఓకేనా 6 into 6 ఓకేనా ఇప్పుడు బి పెట్టుబడి 4:5 లో బి పెట్టుబడి 5 సో 5 ఇంటూ 2 పెట్టింది 6 మంత్స్ 6 ప్లస్ బి తన పెట్టుబడిలో 1/5 వంతు వెనక్కి తీసుకున్నాడు ఎప్పుడు 6 మంత్స్ తర్వాత 1/5 అంటే 5లో 1/5 అంటే 1 అవుతుంది సో 5 - 1 ఏమవుతుంది 4 ఇంటూ మిగిలిన 6 మంత్స్ 6 మంత్స్ ఇప్పుడు చూడండి 4 24 ప్లస్ 6 36 24 ప్లస్ 36 60 ఈస్ట్ 5 30 ప్లస్ 6 మంది 24 అంటే 54 ఓకేనా 6 10 6 9 అంటే నిష్పత్తి 10:9 నిష్పత్తిలో పంచుకోవాలి ఓకేనా ఇప్పుడు వాడు వార్షిక ఆదాయం ఇచ్చింది 38,000 ఇచ్చిండు ఇప్పుడు ఏ వాటా ఏ వాటా ఏం చెప్తుందండి ఏ 10/10 + 9 19 ఇంటూ వార్షిక ఆదాయం 38,000 ఓకేనా
2000, 19 ఎకరం 19 అంటే 10 గంటల 20,000. సో ఆల్టర్నేటివ్ని 20,000 రూపాయలు. నెక్స్ట్ ఒక వ్యాపారంలో ఏ బీల పెట్టుబడుల నిష్పత్తి 5:8. 6 నెలల తర్వాత ఏ తన పెట్టుబడికి అదనంగా 20% పెంచింది, కానీ బి తన పెట్టుబడిలో 25% వెనక్కి తీసుకున్నాడు. వార్షిక ఆదాయం 50,000 అయినా బి వాటా సేమ్, కాకపోతే అక్కడ సగం పెట్టుబడి వేస్తే ఇది 20% పెంచింది. అక్కడ 1/5 తీసుకుంటే 25% తీసుకున్నాడు. ఇది పర్సెంటేజ్ ప్రకారం. సో ఇప్పుడు ఏ బీలా పెట్టుబడి నిష్పత్తి మనం ఫైన్ అయ్యాడు. ఫస్ట్ నిష్పత్తి ఎంత 5:8 అన్నాడు. సో 5 ఇక్కడ రాసుకోవాలి, 8 ఇక్కడ రాసుకుందాం. ఎన్ని 6 months, 6 months ప్రాబ్లం లేదు. 6 months ఓకే. ప్లస్ 6 months తర్వాత ఏ చేసి 20% అదనంగా ఇచ్చాడు. అంటే 5 లో 20% అదనంగా అంటే ఒక పార్ట్, అంటే 5 + 1 ఎంత 6 ఇంటూ రిమైనింగ్ 6 months అయితే ఓకేనా. నెక్స్ట్ బి తన పెట్టుబడులు 25% వెనక్కి తీసుకున్నాడు. 820% అంటే 2. సో 8 - 2 ఎంత అవుతుందండి 6 ఇంటూ రిమైనింగ్ ఎన్ని మంత్స్ 6 months ఓకేనా. 530 ప్లస్ 630 అంటే 66 66 ఈస్ట్ 848 ప్లస్ 636 ఏమైందండి 84. ఎట్లా క్యాన్సిల్ అయితే చూసుకోండి. ఇప్పుడు 233 242 ఓకేనా. ఇప్పుడు ఏమైతుందో విషయం 33 బి వాటా అంటే ఎంత 14 14/14 1 + 13 + 14 ఎంత 25 ఇంటూ 50,000 ఓకేనా. 25 ఎకరం 25 ఎకరం అంటే 14 ఇంటూ 2,000 అంటే 22,000. సో బి వాటా ఏంటంటే 22,000. నెక్స్ట్ ఒక వ్యాపారంలో ఏ బీలు వరుసగా 50,000 60,000 రూపాయలు పెట్టుబడిగా పెట్టేది. 4 నెలల తర్వాత ఏ తన పెట్టుబడికి 25,000 రూపాయలు అదనంగా పెట్టుబడి పెట్టారు, కానీ బి తన పెట్టుబడిలో 25,000 రూపాయలు వెనక్కి తీసుకుంది. వారికి సంవత్సరం చివరన 28,900 రూపాయలు లాభం వచ్చిందట. ఆయన ఏ వాటా అయితే ఇప్పుడు ఇక్కడేమో మన పర్సెంటేజ్ ఇచ్చిండు, అక్కడేమో మన ఫ్రాక్షన్ ఇచ్చిండు, ఇక్కడేమో డైరెక్ట్ అమౌంట్ ఇచ్చిండు. ఇప్పుడు ఫస్ట్ ఏ ఫైన్ చేయాలి. ఏ అయినప్పుడు ఈ 50,000 ఎంత ఫస్ట్ 4 నెలల తర్వాత అంటే 50,000 ఇంటూ 4. ఏ తన పెట్టుబడికి ఎంత పెట్టిందంటే 25,000 అదనంగా పెట్టాడు. అంటే ప్లస్ 50,000కి 25,000 అదనంగా ఎంత చేసిందండి 75,000. సో 75,000 ఇంటూ రిమైనింగ్ 4 నెలల తర్వాత అంటే సంవత్సరంలో ఇంకా మిగిలిన బ్యాలెన్స్ 8 months ఇంటూ 8 ప్లస్ ఇప్పుడు బి చూద్దాం. బి పెట్టుబడి ఎంత 60,000. ఈ 60,000 అన్నది ఎన్ని రోజులు ఫస్ట్ 4 months తర్వాత ప్లస్ ఈ 4 months తర్వాత ఏం చేసింది 20,000 రూపాయలని వెనక్కి తీసుకుంది. అంటే ఈ 60,000 20,000 ఎంత 40,000. సో 40,000 ఇంటూ రిమైనింగ్ మంత్స్ 8 months ఓకేనా. ఇప్పుడు ఇది క్యాపిటల్ చేస్తే ఎంత అయిందండి 5,420 అంటే 2 lakhs ప్లస్ 8,040 8,056 60,000 ఇది ఈస్ట్ ప్లస్ కాదు 64,024 0,0,0,0 ప్లస్ 4,32 1 2 3 4 0 ఒక పెరుగుతుందండి 5 0 5 0 6 అంటే 8 9 ఈస్ట్ 4 0 4 0 ప్లస్ 24 4 56 ఓకేనా. 4 0 4 0 క్యాన్సల్. 80:50 80 అంటే ఇప్పుడు ఎంత ఉంది 4 20 4 14 2 ఏళ్ళ 2 10. సో అల్టిమేట్గా నిష్పత్తి ఎంత అయిందంటే 10:7. ఇప్పుడు ఏ వాటా ఏ వాటా ఏంటంటే 10/10 + 7 అంటే 7 ఓకేనా. ఇంటూ మొత్తం వారి వార్షిక ఆదాయం 22,900 17 ఎకరం 17 అంటే 11 17 19. సో మొత్తం 17 10 × 700 అంటే